ఏయ్, ఎవరి ఫోన్ ఇది? రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మాట్లాడాలని తెలీదా? వస్తున్నానమ్మా. చెప్పమ్మా. ఫోన్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు సైలెంట్లో పెట్టాలని తెలీదా? ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. ఆ సౌండ్ వింటుంటే చిరాగ్గా ఉంది. ఏ రేణుకా, ఇది నీ ఫోనే. ఎంత ధైర్యం ఉంటే నట్టింట్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతుంది? ఇంతకీ ఎవరబ్బా? ఏం తెలియట్లేదే. అన్నయ్య, అది నా ఫోనేనన్నయ్య. నీ ఫోన్ అని నాకు తెలుసులే. అవును, ఏఆర్ అని వస్తుంది. ఏఆర్ అంటే ఎవరు? అది ఆరాధ్య అని మా మేనమామ కూతుర్లే. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఎందుకంత కంగారు పడుతుంది? అసలు అర్థం కావట్లేదే. హలో అమ్మగారు. ఏంటి రేణుక, మన ఎంట్రీ తర్వాత ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అతలాకుతలంగా ఉన్నమ్మా. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కాక అందరూ జుట్టు పీక్కుంటున్నారమ్మా. అయినా మీరేంటమ్మా చడి చప్పుడు లేకుండా పిడుగులా ఓడిపడ్డారు? అలా ఉన్న బలంగా వస్తేనే ఊపిరాడక గిలగిల కొట్టుకుంటారు. అలా వాళ్ళు అయోమయంలో ఉన్నప్పుడే మనం మన పని ప్రశాంతంగా పూర్తి చేసుకుని రాగలము. మీ బుర్రే బుర్రమ్మా. అవును, నేను ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ నీలవేణి నా గురించి ఏమంటుంది? ఏమంటుందా? మీరు వచ్చి వెళ్ళినప్పటి నుంచి మాటకు ముందు అర్చన గారు, మాట వెనక అర్చన గారు అని తెగ కలవరిస్తోంది. మనం చేసిన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది మరి. అవునమ్మా. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. అదేం లేదమ్మా, ఆ నీలవేణి తారక్ సార్ తాళి కట్టిన పెళ్ళాం కదా. మరి అలాంటప్పుడు ఆ నీలవేణి ఆయన్ని తారక్ సార్ అని ఎందుకు పిలుస్తుందమ్మా? ఏయ్, ఎందుకైతే నీకెందుకే? ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సారీ అమ్మా. ఏదో అత్యుత్సాహంతో అడిగానమ్మా, మన్నించండమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయే పనిని జాగ్రత్తగా చెయ్యి. ఇంతలోనే ఇంకొక మిసైల్తో మూత మోగించబోతున్నారన్నమాట. శత్రువు సెట్రైట్ అయ్యేలోపు కౌంటర్ అటాక్ తో హార్ట్ అటాక్ రప్పించాలి. హార్ట్ అటాకా? అవును, మనం కొట్టే దెబ్బకి దేవుడు కనిపించాలి. అలాగే అమ్మా. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండమ్మా. నువ్వు తిన్నగా తారక్ బెడ్రూమ్కి వెళ్ళి ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఒక బాల్కి 2 వికెట్లు పడగొట్టబోతున్నారన్నమాట. అయినా ఇలాంటి అద్భుతమైన ఐడియాలు మీకెలా వస్తాయమ్మా? నన్ను పొగిడింది చాలు గాని నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే చాలు. చేసి చూపిస్తాను చూడండమ్మా.